హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే మేము నెల్లూరు నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ నెల్లూరు నుంచి అరుణాచలం 6 అవర్స్ జర్నీ అనమాట. మేమైతే మధ్యలో కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకుని ఇక్కడ 9:15 అయింది. ఇక్కడ మేము వచ్చే టైంకి ఆ కాణిపాకం అనమాట. ఈ కొండలు, ఈ ప్రాంతం అంతా బాగుందనమాట. మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగాము. బ్రేక్ తీసుకున్నాక కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ కంటిన్యూ అయిపోయాము. డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళంగానే ఒక రూమ్ తీసుకున్నాము. ఇక్కడైతే కొంచెం కాస్ట్గానే ఉన్నాయి రూము. మేము కార్ పార్కింగ్ అవి మంచిగా ఉందని మేము ఇక్కడ 3500లో రూమ్ తీసుకున్నాం. సాయంకాలము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాం అనమాట. అంటే మార్నింగ్ దర్శనం చేసుకుందామని నైట్ అయితే రోడ్డు మీద ట్రాఫిక్ ఏం తక్కువగా ఉంటాయని గిరి ప్రదక్షిణకి వెళ్ళి మంచిగా ఈ గోపురం అవన్నీ చూసుకుని, గోపురం అయితే చాలా బాగుంది. మనకి ప్రతి ఒక్కరూ అరుణాచలం అయితే చూడాల్సిన ప్రదేశము. గోపురం చూసుకొని ముందు టెంకాయ కొట్టేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. మాకు 4 అవర్స్ అయితే పట్టింది, తొందరగానే అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయిపోయాక మార్నింగ్ దర్శనం అనుకొని నైట్ రూమ్కి వచ్చేసి కొంచెంసేపు అయితే బ్రేక్ తీసుకున్నాము. నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసేసి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. పిల్లలు మేమందరం 7 కల్లా బయలుదేరిపోయాము. గుడికాడ నుంచి రాగానే ఇక్కడ గోపురం అవన్నీ చూసి మా పిల్లలు చాలా బాగుంది, నైట్ కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది అన్నారు. మేమైతే ఫ్రీ దర్శనం చూసాము. అది తొందరగా ఫాస్ట్గా లైన్ వెళ్తుందని ఫ్రీ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. కానీ ఫ్రీ దర్శనం అక్కడికి వెళ్ళాక 50 రూపీస్ దర్శనమే తొందరగా వెళ్తుంది. మేమైతే ఫ్రీ దర్శనం సగం దూరం అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కొంచెం నీట్నెస్ అంత ఇదిగా లేదు, కొంచెం మెయింటెనెన్స్ తక్కువగానే ఉంది. మా క్యూలో చూసాం కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం తక్కువగానే, కానీ జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉంది. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. ఇదంతా గుడి చుట్టూరు రౌండ్గా తిరగాలన్నమాట. రౌండ్గా తిరిగి వెళ్ళాక స్వామివారి దర్శనం అవుతుంది. పక్కన కోనేరు ఉంది, చాలా వాటర్ అయితే చాలా బాగున్నాయి. మీ నెక్స్ట్ వీడియో కూడా పెట్టున్నాను, దీంతో కంటిన్యూ అవుతుంది. నా వీడియోస్ నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.